ఉదయం వేళ నిత్యం మార్నింగ్ వాకర్స్తో రద్దీగా ఉండే ప్రధాన రహదారి వెంట చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో మార్నింగ్ వాకింగ్కి వెళ్తే పత్తులగూడ రహదారిపై ఇద్దరు ప్రేమికులు మద్యం బాటిల్ పట్టుకుని సిగరెట్ తాగుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది గమనించిన ఆ మార్గం గుండా వెళ్లే మార్నింగ్ వాకర్స్ వారిని ప్రశ్నించడంతో వారిపై ఎదురుదాడికి దిగిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళగా TSM 10FH 0868 నంబర్ గల కారులో 30 నుండి 35 సంవత్సరాల వయసు గల ఇరువురు ప్రేమికులు కారులో వచ్చి పత్తులగూడ రహదారి పక్కన కారును పార్క్ చేసి ఇరువురు ప్రేమికులు సిగరెట్ తాగుతూ చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకొని మద్యం సేవిస్తూ అసభ్యకరంగా కనిపించారు. ఇది గమనించిన మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు అది చూసి తలదించుకొని వెళ్తున్నారు. వాకింగ్కి వెళ్ళిపోతూ ఉండగా మరికొందరు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ సభ్యులు మార్నింగ్ వాకింగ్ కోసం అధిక సంఖ్యలో వస్తారని చెప్పడంతో అక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్న కొందరు మీరు ఇలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని ప్రేమికులను ప్రశ్నించి నిలదీయడంతో వారిపై యువతి సిగరెట్ తాగుకుంటూ చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, నువ్వెవరూ ప్రశ్నించడానికని వారిపై ఘర్షణకు దిగింది. దీంతో ఓ మహిళ మద్యం సేవించి ఇలా ప్రవర్తించడం, నోటికొచ్చినట్టు నానా బూతులు తిట్టడం భరించలేని వాకర్స్ నాగోల్ పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి అట్నుంచి వెళ్ళిపోయారు. ఈ ప్రధాన రహదారి వెంట 2-3 రోజులకు ఒకసారి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రేమికులు, యువతీ యువకులు ఇక్కడ మద్యం సేవిస్తూ సిగరెట్లు తాగుతూ ఇతరులు తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇట్లాంటి సంఘటనను మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ మార్గం గుండా పోలీసులు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ పోలీసు అధికారులకు కోరుతున్నారు. ఇలాంటి బరితెగింపు ప్రేమికుల్ని కట్టడి చేయవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నదని, తక్షణమే అట్టి వాహనాన్ని గుర్తించి వారిపై కేసు నమోదు చేయాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు.